ఏం ఫీల్ అవ్వలేదు ఈడెవడండి పొద్దున తాగేసి వచ్చినట్టున్నాడు. సార్ ఇది ఎవరి పెళ్లి? ఫ్రెండ్ పెళ్లి. అలాంటి ఫ్రెండ్ పెళ్లికి నేను పొద్దునే తాగడానికి నాకన్నా బుద్ధిగా అనుకున్నారా? అందుకే 2 రోజుల ముందే తాగినా. సార్ మీరు సుబ్బు వాళ్ళ మేనమామ కదండి? నమస్కారం సార్. నమస్కారం. నేను సుబ్బు వాళ్ళ మేనమామ గాను. అయినా నమస్కారం సార్. ఎందుకు? సుబ్బు వాళ్ళ మేనమామ చాలా ఫస్ట్ ఫీల్ అని విన్నానండి. సుబ్బు వాళ్ళ మేనమామ గారు ఈయనే. సార్ మీరు చాలా మంచోడని ఇప్పుడే విన్నాను సార్. ఈ శుభ సందర్భాన నేను మేనేజ్ చేస్తాను, మీరు మ్యారేజ్ చూడండి. ప్రొసీడ్. అమ్మా, కొద్దిసేపట్లో చెల్లెమ్మ పెళ్లి జరగబోతుంది. నువ్వు కోరుకున్నట్లే బాగా చదువుకున్నవాణ్ణి, అంతకంటే మంచి మనసున్నవాణ్ణి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా. కానీ నువ్వు లేని లోటు మాత్రం తెలుస్తుందమ్మా. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైతే ఇంటి పేరు మారుతుంది. కానీ ఈ పెళ్ళైతే ఇంటి పేరుతో పాటు మన ఇంటి పద్ధతులు కూడా మారుతాయి. చెల్లెమ్మ బావతో 7 అడుగులు నడవడం కోసం మేం చాలా తప్పటడుగులు వేశాం. మమ్మల్ని క్షమించు. వాళ్ళని దీవించు. అన్నా, హలో, తమ్ముళ్ళు ఏడరా? దుర్గా, జీలకర్ర బెల్లంతో ప్రారంభమయ్యే పెళ్లి తాళి కట్టడంతో ముగుస్తుంది. పెళ్ళయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభంరా. నాకు ఈ పెళ్లి ప్రశాంతంగా చూడాలనుందిరా. జీలకర్ర బెల్లం తీసుకోండి. పెళ్ళయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభంరా. చూడు, లోపల నా చెల్లెలు పెళ్లి జరుగుతుంది. దయచేసి ఇక్కడ గొడవ చేయొద్దు. మీకు దండం పెడుతున్నా. నేనిక్కడికి వచ్చింది నీ చెల్లెలు పెళ్లి చూడటానికి కాదురా, ఆపడానికి.
కావాలంటే నా ప్రాణం తీసుకో, నా చెల్లి పెళ్లి మాత్రం ఆపడానికి వీల్లేదు. ఏంటండి గొడవ? తాళి కట్టడం పూర్తయిందా? అయింది. అంటే నా చిట్టి తల్లి ఈ రోజు నుంచి నీ భార్య. ఇంకా ఏంట్రా చూసేది? ఎవడ్రా నా కొడుకుల్ని కొట్టింది? చంపేస్తాను రా రే. నీ కొడుకులే కాదురా, నువ్వు కూడా పోతావు నా చేతిలో. మా ఫ్యామిలీ మీద చెయ్యేస్తాను, నరికేస్తాను రా. ఇలా మన సాఫ్ట్వేర్ సుబ్బు హార్డ్వేర్ ఫ్యామిలీ అండ చూసుకుని హార్డ్ గా మారిపోయాడు. ఇలా అందరూ కలిస్తే డిస్కషన్ 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 డిస్కషన్. చూడండి, భలే ఉన్నారు సార్ ఈ ఎర్రబట్టలు మీరును. నన్ను చూసిన చాలా ముందు చూసిపోనివే. అసలే జేజీ లాంటి పెద్ద మనిషి నుంచి పిలిపొచ్చింది, టైంకి వెళ్ళకపోతే బాగోదు. మీరేం కంగారు పడకండి సార్, ఫ్లాష్ బ్యాక్ లో నేను పైలట్ని. విమానం కన్నా స్పీడ్ గా తోలుతాను. పైలట్ వా? ఆ, బోర్ కొట్టిందని మానేసావా? కోపం వచ్చిందని పీకేశారు సార్. పీకేశారా? ఏం చేసావు? పేరు చెప్పానంతే. వాట్? పేరు చెప్తే పీకేస్తారా? అవును అసలు సార్. నువ్వెందుకు కోరుకున్నావయ్యా? సామాజిక న్యాయం అనేది ఒకటి ఉంది, మన ఇద్దరం కలిసి దాని మీద పోరాడదాం. చెప్పు నీ పేరేంటి? అయ్యర్ సార్. అయ్యర్. వెరీ క్లియర్. దానికేంటి? వేణుగోపాల్ అయ్యర్. ఓహో, వెరీ నైస్ టు హియర్. ముత్తుస్వామి వేణుగోపాల్ అయ్యర్. నో ప్రాబ్లం డియర్. நம்ம చిన్నస్వామి ముత్తుస్వామి వేణుగోపాల్ అయ్యర్. పేరు చెప్పంగా నిలబడిపోయాడు. కోడిని పట్టుకుంటే దాని మీద ఎన్ని ఈకలున్నాయో, దాని కింద ఎన్ని గుడ్లున్నాయో, ఒక్కొక్క గుడ్లో ఎన్ని పిల్లలున్నాయో చెప్పేస్తాను రా. కోడిని పట్టుకుంటే అది నాటు కూడా బాయిలర్ కూడా చెప్పగలనరా, నాతో పెట్టుకోవద్దు. ఒక కోడేళ్ళని చికెన్ షాప్ ముందు తొడగొడితే ఏమవుతురా? చికెన్ 65. అన్నమాట నిలబెట్టుకున్నావు, మా చెల్లెమ్మ పెళ్లి చేసినావు. నీ రుణం తీర్చుకోలేను. మన మధ్య రుణాలేంటి దుర్గా? నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని. మీ చెల్లి మా చెల్లి. అరే పాటలు పాడరా. పాటల క్యాచ్ ఫీలింగ్ ఏంట్రా? మా నియోజకవర్గ ప్రజలందరి తరఫు నుంచి జానకి రామయ్య గారి కూతురికి నా గిఫ్ట్ అన్నా. వరంగల్ మొత్తం వ్యవసాయం చేసిన నీకు నీ ఫ్యామిలీ సరిపడే వరి పండించుకో. ఈ గిఫ్ట్ ఇచ్చి దొబ్బుదన్నంగా వచ్చావు.
రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి. ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి. మీ వాడు రౌడీలతో తిరిగితే మా అమ్మాయి తిరుగుతుందండి. ఆర్కు టు